ఇప్పుడు కేసీఆర్ ఏమో మే 6వ తారీఖు వరంగల్లో రైతులకు సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు. రైతులకు సంబంధించిన సభ అయిపోయిన తర్వాత మహిళలకు సంబంధించినటువంటి ఒక సభ కేసీఆర్ పెట్టబోతున్నట. మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2500 ఇస్తా అన్నారు, తులం బంగారం అని చెప్పారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు, మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు, 0 వడ్డీ రుణాలు అని చెప్పారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఇచ్చిరా లేదా అని చెప్పి కేసీఆర్ ఒక సభ పెట్టబోతున్నాడు. తర్వాత ఇప్పుడు రైతులకు సంబంధించిన సభ ఏంది, రైతు బంధు రేవంత్ రెడ్డి ఇచ్చిండా లేదా, రుణమాఫీ చేసిండా లేదా, రైతులకు యూరియా బత్తాలు చక్కగా వస్తున్నాయా లేదా, రైతుల పంట ఎట్లా వండుతుంది, గిట్టుబాటు ధరకు రేవంత్ రెడ్డి కొంటున్నా లేదా అనేది రైతులకు సంబంధించినటువంటి సమస్యల పైన రైతు డిక్లరేషన్ రేవంత్ రెడ్డి చేసింది కదా, మరి ఆ డిక్లరేషన్లు అన్నీ అమలవుతున్నాయా లేదా అని చెప్పి కేసీఆర్ కొంత సభ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో కేసీఆర్ దాదాపు 33 జిల్లాలలో 33 భారీ బహిరంగ సభలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే ఒక వార్త బయటకు వచ్చిందో కథం రేవంత్ అన్న కూడా రెడీ అవుతున్నట. రేవంత్ అన్న కూడా 33 జిల్లాలలో పర్యటన చేయడానికి సిద్ధమవుతున్నట. 33 జిల్లాలలో రేవంత్ అన్న కూడా భారీ బహిరంగ సభలు పెడతారట. భారీ బహిరంగ సభలు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏమేం చేసినాం ఏం కథ అనేది రేవంత్ రెడ్డి సభలలో చెప్తారట. నాకైతే విచిత్రం అనిపిస్తుంది. అసలు రేవంత్ అన్నకి ఏమైనా అర్థమవుతుందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఏం చేసిండని చెప్పి, ఏం జరిగిందని చెప్పి, తెలంగాణలో ఓ స్కూల్ కట్టిండా, కాలేజ్ కట్టిండా, ఓ రోడ్ వేయించిండా, గ్రామ పంచాయతీలో కొత్త ఏమైనా లైట్లు పెట్టించిండా, కొత్త పోల్ లేపించిండా, గ్రామ పంచాయతీలో రేవంత్ అన్న గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఏమైనా కొత్తగా కట్టించిండా, లేదా మండలాలలో ఏమైనా 100 పడకల దావుకానో 50 పడకల దావుకానా కట్టించిండా, లేదా మండలాలలో ఏమైనా కొత్తగా అభివృద్ధి చేసిండా? అంతా కేసీఆర్ చేసినవి ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. మండలాలలో గ్రామాలలో ఇంకేదో జిల్లాల పర్యటన చేసి భారీ బహిరంగ సభలలో కేసీఆర్ పరిపాలన గురించి చెప్తారట రేవంత్ రెడ్డి. చాలా ఎంత గమ్మత్ అనిపిస్తుంది చూడుర్రి. ఇప్పుడు కేసీఆర్ ఏమో భారీ బహిరంగ సభలు పెట్టడానికి కారణం ఏంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లున్నది పరిస్థితి, కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ జరిగినాయి, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని బంద్ అయినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి మంచోడో కేసీఆర్ మంచోడో మీరే ఆలోచన చేయమని చెప్పి కేసీఆర్ చెప్పబోతున్నాడు.